పడగ విప్పిన లోన్ యాప్స్. సో ఈ లోన్ యాప్స్ను లోన్ యాప్స్ ఎట్లయిపోయిందంటే అవసరాలకు తీసుకుంటున్నారు. మీరు ఒక లోన్ యాప్లో ఒక 3,000 రూపాయలు తీసుకున్నారు అనుకో, వాడు మీకు క్రెడిట్ చేసేది 2,000, 2,100, 1,800. మళ్ళీ కట్టేటప్పుడు 3,600, 3,000. అంటే దాదాపు సగానికి సగము ఈ లోన్ యాప్స్ వాళ్ళు రికవర్ చేస్తారు. అది 7 రోజులు 10 రోజులు టైం ఇస్తారు. 3 రోజులు ఖాళీ ఉంటాడు, 4వ రోజు నుంచి ఇక మీకు ఫోన్లు స్టార్ట్ అవుతూనే ఉంటాయి, మీ టైం ఉంది, మీరు కట్టాలా. సో అట్లాంటిది ఒకటి మళ్ళా ఒక వ్యక్తి మరణించినట్లు కూడా తెలుస్తాను. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో నివసించే శ్రీకాంత్ ప్రైవేట్ లోన్ యాప్లో సుమారు 5 లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు. ఒక నెల ఈఎంఐ కట్టకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఒకవైపు ఇప్పటికే చేసిన కొన్ని అప్పులు తీర్చలేక, మరోవైపు లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్న వేధింపులకు తట్టుకోలేక శ్రీకాంత్ గత నెల 24న సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఎంఐ చెల్లింపు ఒక్కరోజు ఆలస్యమైన వేధింపులే జనాలను పిండి ప్రాణాలు తీస్తున్న వైనం. ఈ ఏడాది ఇప్పటికే 32 మంది వరకు ఆత్మహత్య. అయితే ఇది ఉంది కదా, ఈ లోన్ యాప్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఎవ్వరు కూడా తీసుకోకండి లోన్ యాప్ సంబంధించి, అసలు లోన్ యాపే జోలికి పోకండి. ఇది చాలా పెద్ద క్రైము. అండ్ ఏం చేస్తారంటే మన అవసరాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు సపోజ్ నాకు అవసరం ఉంది, నేను లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నాను అనుకోండి, మనం తెలియక అలో అని కొట్టేస్తున్నాం. వాడు ఏమంటారంటే, మీ కాంటాక్ట్స్ని మేము వాడుకోవచ్చా, మీ ఆడియో కాల్స్ని మేము వాడుకోవచ్చా, మీ కెమెరాని మేము చూడవచ్చా, అన్నీ అలో అవుతాడు. మొత్తం మన ఫోన్ కంట్రోల్ అంతా కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఏ ఫోటో దిగుతున్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ లొకేషన్లో ఉన్నాం, అన్ని ట్రాక్ అవుతాయి. సో మనం కట్టకపోతే మన ఇంట్లో వాళ్ళకు మన ఫోటోలు అన్నీ వాడి దగ్గర డాటా ఉంటుంది కాబట్టి ఆ డాటాని వాడు తీసుకొని మన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ కూడా వాట్సాప్లలో మెసేజ్ చేయడం, న్యూడ్గా మెసేజ్ చేయడం ఇట్లా జరుగుతుంది. సో ఇట్లాంటి వేధింపులు తట్టుకోలేక చాలామంది చనిపోయారు. కానీ మనకు ఒక ట్రిక్ అయితే ఉంది. జీమెయిల్లో ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేస్తారో, మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత జీమెయిల్లో మేనేజర్ అకౌంట్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ యాప్స్ అని ఉంటుంది. సో ఆ యాప్లో మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్ డిలీట్ చేయండి. అంటే మనం ఏం చేస్తామంటే చాలామంది ఇక్కడే మనం పొరపాటు చేస్తాం. మొబైల్ ఉందనుకోండి, మొబైల్లో ఇష్టం ఉన్న ఇప్పటికిప్పుడుగా మన యాప్లు ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. సో యాప్లు అన్నీ కూడా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ అయిన తర్వాత ప్లేస్టోర్లో ఒక జీమెయిల్ ఐడి ఇచ్చుంటాం. సో ఆ జీమెయిల్ ఐడికి సంబంధించి మనం ఏం చేస్తామంటే యాప్ వద్దనుకోండి, డైరెక్ట్ ఓన్లీ మొబైల్లో అన్ఇన్స్టాల్ చేస్తాం. కానీ మన డాటా అంతా కూడా బ్యాక్ ఎండ్లో జీమెయిల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే జీమెయిల్లోకి వెళ్ళి ఆ జీమెయిల్ నుంచి మీరు అక్కడి నుంచి డిలీట్ చేసే ప్రయత్నం చేయండి. డాటా మొత్తం వాడి సర్వర్ నుంచి కూడా అరెస్ట్ అయిపోతుంది. ఇట్లా కొంతవరకు మనము అది చేసుకోవచ్చు. సో ఒకసారి అదే వార్తను కంటిన్యూ చేసే ప్రయత్నం. సోషల్ మీడియాలో లోన్ యాప్స్ మళ్ళీ పగడ చెప్తున్నాయి. వాటి నిర్వాహకులు ఆకర్షకమైన ప్రకటనల్లో వేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ ఎంతో మందిని, ముఖ్యంగా యువతను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఎలాంటి షరతులు లేకుండా అప్పులు ఇస్తున్నారని వారి నుంచి రుణాలు తీసుకున్న వారు ఈఎంఐ చెల్లించకపోవడంతో ఒక్కరోజు ఆలస్యమైన ప్రాణాలు తోడేస్తున్నారు. పదే అవే యాడ్లు. లోన్ యాప్ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వాటిని ఎవరైనా చూసి చదివినా, లైక్ చేసినా పదే అలాంటి యాడ్లతో కవింపిస్తున్నాయి. తక్కువ వడ్డీని ఆశ చూపి లోన్ తీసుకునేలా టెంప్ట్ చేస్తున్నాయి. ఆర్థిక అవసరాల కోసం వాటి వల్లతో పడి ఒకసారి లోన్ ప్రాసెసింగ్ మొదలు పెడితే సమస్య ఆహ్వానించినట్లే. ప్రతి దిశలో వారికి మన ఫోన్లోని వ్యక్తిగత సమాచారం సంబంధించిన అనుమతులు ఇస్తూనే ఉండాలి. లేకపోతే లోన్ ప్రాసెస్ ముందుకు చెల్లింపు జరగదు. అలా మన కాంటాక్ట్స్, ఫొటోస్, రికార్డ్ వీడియోస్, వాయిస్ రికార్డ్స్, లొకేషన్, కెమెరా పర్మిషన్స్, ఫోన్లో ఇతర యాప్స్ పర్మిషన్స్ అన్నీ వారి గుప్పెట్లోకి తెచ్చుకొని అంతా ప్రాసెస్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ ఫీజుతో కలిపి డబ్బులు మన అకౌంట్లో జమ చేస్తారు. లోన్ యాప్ నిర్వాహకులు ఈఎంఐ చెల్లింపు ఒక్కరోజు ఆలస్యమైన తమ కాంటాక్ట్ లిస్టులోని బంధువులకు ఫోన్ చేస్తారు. మన ఫోన్ గ్యాలరీలతో ఫోటోలు మాఫింగ్ చేసి మిత్రులకు సంబంధించిన బంధువులకు పంపుతుంటారు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడం చేతకాని వాడంటూ మనపై ముద్ర వేశారు.
దీంతో పరువు పోయిందని ఎంతో మంది అమాయకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది లోన్ యాప్లు. ఇప్పటికైనా సైబర్ సెక్యూరిటీ ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా, అంటే లోన్ యాప్స్ నిర్వహిస్తున్న వ్యక్తులను కూడా ఆల్రెడీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా కూడా ఏమైనా ఉంటే కానీ ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం. ఏం కాదు, లోన్ యాప్స్ తీసుకొని లోన్ కట్టకపోతే ఏం చేయలేరు వాళ్ళు, చెప్తున్నాను కదా, ఏం చేయలేరు. కాబట్టి మీరు దయచేసి ఈ లోన్ యాప్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళు ఇమ్మీడియట్లీగా మీరు మీ స్థానిక పిఎస్లోకి వెళ్ళండి, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి, వాడు ఏం చేయలేరు. ఓకేనా? మీరు అంతా కావాల్సి వస్తే మీ వాట్సాప్లో పెట్టండి, నేను ఎటువంటి లోన్ తీసుకోలేదు, నేను నాది హ్యాక్ అయింది మొబైల్ అంటూ కూడా మీరు పెట్టే ప్రయత్నం చేయండి. సో అప్పుడు అందరికీ తెలుస్తుంది.